హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. సో అందరికి మళ్ళీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా బాట్ ఎలా ఎప్పుడు ఆన్ చేయాలి అనేది. సో ఈ వీడియో అయినా కరెక్ట్ గా చూసి మీరు ప్రాఫిట్ లో ఉండే విధంగా చూసుకోండి. అనవసరమైన టెన్షన్స్ పెట్టుకొని ప్యానిక్ అయ్యి లాస్ అయితే అవ్వకూడదు. అందుకనే నేను మళ్ళీ వీడియోస్ అయితే చేస్తున్నా. సో మీరు బాట్ నేను యాడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ప్రోమో ట్రెండ్ రియల్ అండ్ డెమో అని అయితే వచ్చేస్తుంది కదా. సో తీసుకున్న వాళ్ళకి తెలుసు. సో ఇలా వస్తుంది. సో మీరు ఏం లేదు, మీరు యాడ్ చేసుకున్నప్పుడు మీరు ఎక్స్ఏ యూఎస్డి అవన్నీ ఉంటాయి కదా. ఇక్కడ ఈ ప్లస్ బటన్ లోకి వచ్చేసరికి ఇక్కడ ఎక్స్ఏయు యూఎస్డి అది కొట్టండి. వన్ క్లిక్ తో మీకు ఇక్కడ చాట్ వచ్చేస్తుంది. వన్స్ చాట్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు, M5 లో పెట్టుకోండి. M5 లో పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారు, క్యాండిల్ స్టిక్స్ లో ఆన్ చేసుకోండి. తర్వాత జూమ్ చేసుకోండి క్యాండిల్స్ ని. ఓకేనా. తర్వాత బాక్స్ పెద్దగా చేసుకోండి. ఓకేనా. ఇది క్లిక్ చేస్తే సో ఆ మూలం మీద ఉన్నాయి కదా క్యాండిల్స్. సో దానికి ఏం చేస్తారు, ఈ బటన్ ఉంది కదా, ఆ బటన్ క్లిక్ చేయండి, ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకేనా. ఇది ఓకే. సో ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి అని అంటే, బాట్ ఫస్ట్ ఆన్ చేయకండి. ఓకేనా. బాట్ అనేది ఫస్ట్ యాడ్ చేయకండి. జస్ట్ మీరు సెట్టింగ్స్ ఇన్సర్ట్ లోకి వెళ్ళేసి ఇండికేటర్స్ మూవింగ్ యావరేజ్ లో ఇక్కడ 30 ఎల్లో ఎక్స్పోర్టేషనల్ ఓకే కొట్టేసుకోండి. ఇది చూసుకొని ఓకేనా, ఇవి క్లారిటీగా చూసుకొని ఓకే కొట్టేసేయండి. తర్వాత సేమ్ ఇంకో లైన్ యాడ్ చేసుకోండి, ఇన్సర్ట్. ఓకేనా. తర్వాత ఇండికేటర్స్ అగైన్ ట్రెండ్ లోకి వెళ్ళండి, మూవింగ్ యావరేజ్. సో ఎల్లో లైన్ తీసేసి రెడ్ లో పెట్టుకోండి. తర్వాత ఈ పీరియడ్ వచ్చేసరికి 9 పెట్టుకోండి. ఓకేనా. మిగతా ఇది సేమ్ ఉంచేసి ఓకే కొట్టండి. సో ఇలా 2 లైన్స్ వచ్చాయి కదా, ఇది మనకు మెయిన్ పార్ట్. ఓకేనా. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మీ బాట్ లో ఏదైతే ఉందో డెమో అయితే డెమో, రియల్ అయితే రియల్, దానికి యాడ్ చేసుకోండి. ఓకేనా. సో ఈ కామన్ లో వచ్చేసరికి అలో లైవ్ ట్రేడింగ్ ఉండాలి, ఎనబుల్ అలర్ట్స్ ఉండాలి, అలో డిఎల్ఎల్ మెథడ్స్ ఉండాలి, అలో ఇంపోర్ట్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎక్స్పోర్ట్, ఇవి 4 ఆ టిక్ లో ఉండాలి. ఈ మిగతా ఏం టిక్ లో అవసరం లేదు. ఓకే కొట్టేసేయండి. ఓకేనా. సో ఇన్పుట్స్ కి వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే స్టాప్ లాస్ వచ్చేసరికి 2000 ఉంది కాబట్టి 1500 పెట్టుకోండి. 1500 పెట్టుకోండి. ట్రైలింగ్ స్టార్ట్ వచ్చేసరికి 600 పెట్టుకోండి. ట్రైలింగ్ స్టాప్ వచ్చేసరికి స్టెప్ వచ్చేసరికి 300 పెట్టుకోండి. ఓకేనా. ఇక్కడ మీకు డైలీ టార్గెట్ వచ్చేసరికి 10,000 పెట్టుకోండి, సరిపోతుంది. ఓకేనా. దెన్ ఇప్పుడు ఓకే కొట్టేసేయండి. ఓకే కొట్టేసేయండి. ఓకే. సో ఇలా చాట్ అయితే యాడ్ అయింది కదా. దెన్ ఇక్కడ చూడండి, ఏది ఉన్నా సరే ఓకేనా, ఈ పైన మీకు ఓకేనా, ఈ పైన మీకు సైడ్ వేస్ అని వచ్చినా, లేకపోతే రేంజ్ అని వచ్చినా, లేకపోతే పీక్ మార్కెట్ అని వచ్చినా బాట్ అయితే ఆఫ్ లో పెట్టేయండి. ఇక్కడ సెల్ ట్రెండ్ ఉంది, బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, బై క్యాండిల్ రన్ అవుతుంది, అంటే ఇది ఫేక్ రన్ అవుతుంది అని అర్థం. సో అది మనల్ని సేవ్ చేయడానికి చేస్తుంది. సో మీరు ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను బాట్ ఆన్ చేస్తున్నా. ఓకేనా. చూడండి, మేము బాట్ ఆన్ చేయగానే ఏమైంది, ట్రేడ్ తీసుకుంది. సో ఇది నా రియల్ అకౌంట్ కనబడుతుంది కదా, వాంటేజ్ ఇంటర్నేషనల్ లైవ్. సో ఇక్కడ నేను బాట్ ఆన్ చేసా, రియల్ అకౌంట్ ట్రేడ్ అయితే తీసుకుంది. సో మీ క్యాపిటల్ కి తగ్గట్టు లాట్ సైజ్ అయితే తీసుకుంటుంది. సో ఇప్పుడు నా క్యాపిటల్ ఎంత ఉంది, 50,000 ఉంది అరౌండ్. సో అందుకనే 0.05 లాట్ సైజ్ అయితే తీసుకుంది. ఓకే. దెన్ చూద్దాం. సో స్టాప్ లాస్ ఇక్కడ ఉంది, ఎంట్రీ పాయింట్ ఇది, గ్రీన్ లైన్ ఎంట్రీ పాయింట్, స్టాప్ లాస్ లైన్ ఇది. సో ఇప్పుడు నేను లైవ్ లో రికార్డ్ చేస్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఇందులో ఫేక్ ఏం లేదు. కామెంట్లు పిచ్చిగా పెడుతూనే ఉన్నారు. సరే నేను లైట్ తీసుకుంటున్నా కానీ, సో మీరైనా తీసుకున్న వాళ్ళైనా జాగ్రత్తగా చూడండి. ఓన్లీ ఇక్కడ ఏది ఉండకూడదు, సైడ్ వేస్ అని కానీ, లేకపోతే పీక్ ట్రెండ్ అని కానీ, లేకపోతే మీకు వచ్చేసరికి ఇంకోటి రేంజ్ అని కానీ, ఇక్కడ ఏమీ ఉండకూడదు. మీకు ఓన్లీ బై ట్రెండ్ ఉండాలి. ఈ రెడ్ లైన్ అనేది ఎల్లో లైన్ ని క్రాస్ అయి ఉండాలి. ఓకేనా. అప్పుడు మాత్రమే మనం బాట్ ఆన్ చేయాలి, ఆటో ట్రేడింగ్ అనేది ఆన్ చేయాలి. సో నేను మీకు చూపించాలి కాబట్టి ముందే ఆన్ చేశాను. ఓకేనా. ఏం చేయాలి, రెడ్ లైన్ అనేది ఎల్లో లైన్ ని క్రాస్ అయిన తర్వాత మీరు బాట్ ఆన్ చేయాలి. సో ఈ లాస్ అనేది నేను మళ్ళీ రికవర్ చేసుకుంటే అది మనకు ఫరక్ పడేది మ్యాటర్ కాదు. సో మీరైతే ఏం చేయాలి, ఎల్లో లైన్ పైన రెడ్ లైన్ ఉండాలి, అక్కడ బై ట్రెండ్ ఉండాలి, అప్పుడే బాట్ ఆన్ చేయాలి, మంచి ప్రాఫిట్ వస్తుంది. సో మీకు అలర్ట్స్ పెట్టుకునే విషయంలో వచ్చేసరికి ఇక్కడ టూల్స్ అని ఉంది కదా, ఈ టూల్స్ ఓపెన్ చేస్తే ఆప్షన్ అని ఉంటుంది. సో ఈ ఆప్షన్స్ ఓపెన్ చేశాక ఇక్కడ నోటిఫికేషన్ అని ఉంది చూడండి, ఈ నోటిఫికేషన్ లో ఎనేబుల్ పుష్ నోటిఫికేషన్ అని పెట్టుకోండి. మీ MT4 అకౌంట్ మీరు ఏపీకే ఫైల్, ఆండ్రాయిడ్ లో అయితే ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీరు సెట్టింగ్స్ లో మెసేజెస్ అని ఉంటుంది. ఓకేనా. సెట్టింగ్స్ లో కిందికి వస్తే ఇక్కడ మెటా క్వార్ట్స్ ఐడి అని ఉంటుంది చూడండి, ఆ ఐడి తీసుకొచ్చి ఇందులో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ టెస్ట్ చేయండి. టెస్ట్ చేస్తే మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చింది అని అంటే
మీకు ఆటోమేటిక్గా అలర్ట్స్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా? సో అలర్ట్స్ వచ్చిన తర్వాత ఓకే కొట్టేసేయండి. ఓకే కొట్టిన తర్వాత మీకు అలర్ట్స్ అనేవి వస్తుంది. ట్రేడ్ తీసుకోవచ్చా? తీసుకోకూడదా? ఏంది దాని కథ అని. సో మీకు ఏదైనా సరే ఓన్లీ బాట్ ఆన్ అని వస్తేనే అప్పుడు బై ట్రెండ్ అయినా లేదా సెల్ ట్రెండ్ అయినా ఆన్ చేయాలి. మీకు పీక్ అవాయిడ్ అని వచ్చినా ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోకూడదు. బాట్ అనేది ఆన్ చేయకూడదు. మీకు బాట్ ఎగ్జిట్ అని ఉంటే ఎగ్జిట్ కొట్టేయాలి అప్పుడు. సరే మార్కెట్ తర్వాత ఎంత దూరమైనా పోనివ్వండి. ఎగ్జిట్ అని ఉంటే ఎగ్జిట్ కొట్టేయాలి. ఓకేనా? సో చూసారు కదా లైవ్ ట్రేడ్ నడుస్తుంది. ఓకే. అట్లా. సో మీరిప్పుడు ఏం చేస్తారు సింపుల్‌గా జస్ట్ ఏం లేదు. ఈ యెల్లో లైన్‌ని రెడ్ లైన్ క్రాస్ అవ్వాలి. క్రాస్ అయిన తర్వాత క్యాండిల్ అనేది రెడ్ లైన్ కింద ఉండాలి. అప్పుడు అది సెల్ ట్రెండ్ అవుతది. సో ఇక్కడ ఏది ఉండకూడదు. ఓన్లీ బై ట్రెండ్ అని ఒకటే ఉండాలి. అప్పుడే మనకి మంచి ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు చూడండి. సో ఇది బై ట్రెండ్ ఉంది కదా! సో ఇది క్లోజ్ కాలేదు. సో లైన్ క్లోజ్ అయితేనే మనం ఏం చేస్తాం బాట్ ఆన్ చేస్తాం. ఇక్కడ కూడా బై ట్రెండ్ ఉంటది. మీకు బాట్ ఆన్ చేయండి అని చెప్పి నోటిఫికేషన్ వస్తది. సో ఓకేనా? సో అది క్లియర్‌గా చూసుకోవాలి. ఓకే. లేదంటే ఇగో ఇలా ఫేక్ అయితది. సెల్ ట్రెండ్ అని పడుతుంది చూడండి ఫేక్ వచ్చి. సో దీనివల్ల మీరే లాస్ అవుతారు. ఓకేనా? నేను చెప్పింది క్లియర్‌గా అర్థమైందా? అది. సో మీరు మాన్యువల్‌గా ఎగ్జిట్ కొట్టాలంటే ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది కదా! అలా కూడా ఎగ్జిట్ కొట్టొచ్చు. సో నేను ఇప్పుడు ఎగ్జిట్ కొట్టను. యాక్చువల్‌గా అది బై ట్రెండే ఉంది కాబట్టి. ఓకేనా? అది. సో మీరేం చేస్తారు? ప్రాపర్‌గా చెక్ చేసుకోండి. ఓన్లీ బై ట్రెండ్ బాట్ ఆన్ అని చెప్పి మీకు ఆహ్, సిగ్నల్ వస్తేనే బాట్ ఆన్ చేయండి. లేకపోతే ఆన్ చేయకండి. సో పీక్ మార్కెట్ ఉన్నప్పుడు కూడా బాట్ ఆన్ చేయకండి. మీకు మార్కెట్ పైకి పోతుంది గాని అని మీరు అనుకుంటారు. ఇగో ఇదంతా పీక్ మార్కెటే. సో ఇక్కడ చూడండి ఈడ నుంచి ఇక్కడ దాకా దిగిందా మళ్ళీ అంతే పైకెళ్ళింది. సో మీకు ఎక్కడి దాకా వెళ్తుందో తెలియక మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారనుకోండి. స్టాప్ లాస్ ఇట్టే లాసే కదా! మన దరిద్రం బాగోక ఇక్కడ ఎంట్రీ తీసుకుందనుకోండి. చూడండి మళ్ళీ స్టాప్ లాస్ హిట్ కదా! సో అలా వద్దు మనకి. ఓన్లీ కన్ఫర్మ్ ట్రెండ్ అని వస్తేనే తీసుకోండి. లేకపోతే తీసుకోవద్దు. ఇన్ని సార్లు బల్ల గుద్ది మరీ చెప్తున్నా. ఆ మిస్టేక్స్ అయితే చేయకండి. బాట్ మీకు అలర్ట్ ఇస్తది. బాట్ ఆన్ చేయి అని అప్పుడే ఆన్ చేయండి. బాట్ మీకు ఎగ్జిట్ కొట్టమని అలర్ట్ ఇస్తది. అప్పుడే ఎగ్జిట్ కొట్టండి. ఓకేనా? సో మీ క్యాపిటల్‌కి తగ్గట్టు ఆటో లాస్ సైజ్ అయితే తీసుకుంటది. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు భయమైతుంది చేయొద్దు నేను స్టార్టింగ్‌లో చిన్నగా చేసుకుంటా అనుకుంటే జస్ట్ మీరు ఇక్కడ ఉంది కదా ఇది. ఈ స్మైలీ బొమ్మ దగ్గర క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ ఆటో లాట్ సైజ్‌ని ఫాల్స్‌లో పెట్టుకోండి. ఓకేనా? ఫాల్స్ పెట్టుకుంటే మీకు ఇక్కడ చూడండి లాట్ సైజ్ 0.05 నా క్యాపిటల్‌కి తగ్గట్టు అదొచ్చింది. ఓకేనా? ఇక్కడ చూడండి లాట్ సైజ్ 0.05 నా క్యాపిటల్‌కి తగ్గట్టు వచ్చింది. ఇప్పుడు నేను ఫాల్స్ పెట్టా కదా! ఓకే కొడుతున్నా. ఇప్పుడు చూడండి 0.01 అయిపోయింది. సో నెక్స్ట్ నుంచి ప్రతి ట్రేడ్ ఏం చేస్తది 0.01 తీసుకుంటది. ఓకేనా? సో మీరు ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. మీకు భయం అయితుందంటే మాత్రమే ఆ ప్లాన్ చేసుకోండి. మంచి ప్రాఫిట్స్‌లో ఉండండి. ఓకేనా? అది. సో అందుకని నేను 10-15 డేస్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఇవన్నీ క్లియర్ అవుతుంది. ఇప్పుడు మీకు టింగ్ టింగ్ అని సౌండ్ వస్తుందా? సో అందులో నాకు అలర్ట్స్ వస్తున్నాయి. సో బాట్ కన్ఫర్మ్ అయింది ట్రేడ్ తీసుకోండి అని చెప్పి. ఓకేనా? ఇప్పుడు లైన్ క్రాస్ అయింది కదా! సో ఇక్కడ సైడ్ వేస్ నో ట్రేడ్ లేదు. తర్వాత మీకు రేంజ్ నో ట్రేడ్ లేదు. తర్వాత పీక్ మార్కెట్ నో ట్రేడ్ అని లేదు. సో హ్యాపీగా బాట్ ఆన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అంతే మంచి ప్రాఫిట్ వస్తుంది. సో అందులో మీకు ఏ డౌట్ లేదు. ఓకేనా? సో ఇలా ప్రాక్టీస్ చేయండి. ఒక 10 డేస్ నేను చెప్పినట్టు చేయండి. మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. నా మాట విని క్లియర్ కట్‌గా మంచిగా హ్యాపీగా ట్రేడ్ చేయండి. మంచి ప్రాఫిట్స్ వస్తాయి. అలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తా నేను మధ్యలో బాట్ ఆన్ చేస్తా అంటే అది నాకు సంబంధం లేదు. సో మీరు ఏదైనా మిస్టేక్ చేసినా నాకు ఉట్టిగానే దొరికిపోతారు. ఎందుకంటే పాయింట్ టు పాయింట్ అన్నీ దీంట్లో ఉంటాయి. టైమ్‌తో సహా ఉంటది. ఓకేనా? సో ఎప్పుడైనా మీరు ఏం చేయాలి బాట్ ఆన్ చేసే ముందు ఇది ఎప్పుడు ఆటో ట్రేడింగ్ అనేది ఆఫ్‌లో ఉండాలి. లేదు మీరు ఇది ఆన్‌లోనే ఉంచి ట్రేడ్ క్లోజ్ చేస్తే అంటే మీరు ఇది మొత్తం విండో క్లోజ్ చేస్తే బై చాన్స్ మీరు మళ్ళీ బాట్ ఆన్ చేసేటప్పుడు ఇలాంటి ప్లేస్‌లో ఎంట్రీ తీసుకుంటే ఇంత పెద్ద లాస్ వస్తది. సో దానివల్ల మీకే ఎఫెక్ట్ పడతది. అందుకనే చెప్తున్నా ఇన్ని సార్లు. ఓకేనా గైస్? సో ఫర్దర్‌గా మీకు నోటిఫికేషన్స్ అంటే మీకు అలర్ట్స్ ఏమన్నా రాట్లేదు. సో దానికి ఏమన్నా క్లారిటీ ఇవ్వండి అంటే నాకు చెప్పండి. నేను వాట్సాప్ స్క్రీన్ షేర్ చేసి మీకు ఆ ఐడీ ఎక్కడ దొరుకుతుందో చెప్తా. ఆ ఐడీ తీసుకుపోయి అక్కడ కొట్టేసుకోవచ్చు. ఓకేనా? అది. సో అదంతా మీ చేతిలోనే ఉంది. నేను మీకు నేర్పించేది దేనికి అనంటే రేపు నేను ఎప్పుడైనా బయటికి పోయినా, లేకపోతే మీకు వేరే కొత్త బాట్ ఎవరికాడైనా నచ్చినా, అది తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళని రిక్వెస్ట్ చేయకుండా మీరే సొంతంగా ఓన్‌గా మీరు చేసుకునే విధంగా నేను ఇవన్నీ చూపిచ్చి చేస్తున్నా. వేరే వాళ్ళు ఎవరు ఏది చేయరు. మీ దగ్గర డబ్బులు తీసుకున్నావా అయిపోయిందా అంతవరకే ఉంటది. ఓకేనా? సో క్లారిటీగా మళ్ళీ చెప్తున్నా క్లియర్‌గా చూసుకోండి. ఇప్పుడు చూడండి
ఎట్ ఏ టైం నాకు ఎంత 1200 అదే మైనస్ చూపించి అదే ప్లస్ వచ్చింది కదా, ఎందుకు వచ్చింది? ట్రెండ్ కన్ఫర్మ్ అయింది కాబట్టి ఆ ప్రాఫిట్ వచ్చింది. నాకు చాలా అనుకుంటే ఎగ్జిట్ కొట్టుకోండి, లేదా ట్రైలింగ్ అవుతుంది, ఆ ట్రైలింగ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఓకేనా? టెన్షన్ పడాల్సింది ఏం లేదు, ఎందుకంటే బై ట్రెండ్ ఉంది కాబట్టి. ఓకేనా? అది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాల్ ఆర్ మెసేజ్ చేయండి, నేను క్లియర్ చేస్తాను మీకు. ఓకేనా గైస్? అది. సో నేను ఇప్పుడు క్లోజ్ చేసేస్తున్నా, ట్రేడ్ కూడా క్లోజ్ చేస్తున్నా. సరే, ఆ తర్వాత ఇప్పుడు మీకు వీడియో కోసం నేను లైవ్ లో చూపియాలి కాబట్టి చూపిస్తున్నా. ఓకేనా? మళ్ళీ చూడు, ఇక్కడ చూసుకోండి, లైవ్ 5 అని ఉంది. ఓకేనా? నా లైవ్ అకౌంట్ మళ్ళీ డెమో అనేరు. ఇగోండి ఇక్కడ చూడండి, కనెక్ట్ అయిన అకౌంట్ చూపిస్తా. ఇగో ఈ నెంబర్ కొట్టండి, మీకు 2, 3 అనేది స్టార్ట్ అయితే లైవ్ ఉంటది. లేకుండా 8 అలా స్టార్ట్ అయింది అని అంటే, 8 తో స్టార్ట్ అయిందంటే అది డెమో అకౌంట్ అవుతుంది. ఓకేనా? ఇక మీకు ఇక్కడ చూపిస్తా చూడండి. ఇక్కడ కనబడుతుంది కదా, డిపాజిట్ ఇన్ యూపీఐ ఇండియా. ఇది ఇందాక ఒక కస్టమర్ కి చూపిద్దామని డిపాజిట్ చేశా. ఓకేనా? అది. సో మీకు ఆ ప్రాబ్లం ఏం లేదు, హ్యాపీగా మీరు నేను చెప్పినట్టు చేయండి. సింపుల్. ఓకేనా? అది. ఓకే గైస్, ఉంటా. బై.